మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయం దగ్గర పడింది. రేపే ఓట్ల లెక్కింపు. రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు. ఇక మహారాష్ట్రలో 288 సీట్లకు, జార్ఖండ్లో 81 సీట్లకు పోలింగ్ జరిగింది. మహారాష్ట్రలో ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తే ఇక జార్ఖండ్లో 2 దశలో పోలింగ్ నిర్వహించింది ఈసీ. ఈ ఎన్నికలు 2 రాష్ట్రాల్లోని అధికార పార్టీలకు అగ్ని పరీక్షే. ఇక మహారాష్ట్రలో అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ నేతృత్వంలోని మహాయుద్ధ కూటమి చూస్తుంటే ఓడిస్తామని మహావికాస్ అఘాడీ సవాల్ చేస్తుంది. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 145 సీట్లు కావాలి. మరి ఈ మ్యాజిక్ మార్కును ఏ కూటమి అందుకుంటుంది అనేది ఉత్కంఠ రేకెత్తిస్తుంది. అలాగే అసలైన శివసేన ఏది అనేది కూడా మహారాష్ట్ర ఓటర్లే తేల్చేయనున్నారు. ఇక శివసేన ఎన్సీపీ విభజన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ఎవరి బలం ఎంతో, ఎవరు అసలు సిసలైన పార్టీకి నాయకులో ఓటర్లు తీర్పు ఎవరున్నారు. ఇక మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ లో మెజారిటీ సంస్థలు బీజేపీ నేతృత్వంలోని కూటమికి పట్టం కట్టాయి. 1-2 సంస్థలే ఇండియా కూటమి అధికారంలోకి వస్తాయని చెప్పాయి. ఇక జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలు అధికార జేఎంఎంకు విషమ పరీక్షగా చెప్పుకోవాలి. ఎన్నికలకు ముందు జైలుకు వెళ్లి వచ్చారు సీఎం హేమంత్ సోరెన్. ఇండియా కూటమిలో ఈ పార్టీ ఉంది, తప్పకుండా అధికారం నిలుపుకుంటామని చెబుతున్నా బీజేపీ ఈ చిన్న రాష్ట్రంపై చాలా ఆశలు పెట్టుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సైతం ఎన్డీఏకు మొగ్గు చూపించాయి. ఇక ఈ సర్వే అంచనాలు ఎలా ఉన్నప్పటికీ అసలు సిసలు ఓటరు తీర్పు రావడానికి తెల్లారితే చాలు. రేపు ఈ పార్టీకి అధికారం ఎవరిదో, సంబరాలు ఎక్కడో, నిరాశ నిస్పృహాలు ఎవరివో తేలిపోతుంది. ఇక దీనికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ శ్రీకాంత్, ఓవర్ టు యు. రజనా, గుడ్ ఈవినింగ్. ఇందాక మీరు చెప్పినట్టు రేపు ఈ పార్టీకి ఎవరు అధికారంలో ఉండబోతున్నారు, ఎవరు పీఠాన్ని ఎక్కబోతున్నారు, ఎవరిది జార్ఖండ్, ఎవరిది మహారాష్ట్ర అన్నది తేలిపోబోతోంది. సో రేపు ఉదయం 8 గంటలకు లెక్క స్టార్ట్ కాబోతోంది. సో పోలింగ్ కౌంటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు జార్ఖండ్లో 21 స్థానాలకు, మహారాష్ట్రలో 288 స్థానాలకు రేపు కౌంటింగ్ మొదలు కాబోతోంది. ఉదయం 8 గంటలకు ముందుగా బ్యాలెట్ బాక్స్ లెక్కింపు తర్వాత ఎన్నికలు అంటే రెగ్యులర్ ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ కాబోతోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇక్కడ జార్ఖండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు చిన్న రాష్ట్రం అయినా కానీ ఆ చిన్న రాష్ట్రంలో అధికారం ఎవరు చేజిక్కించుకోబోతున్నారు అన్నది కూడా చాలా పెద్ద విషయం అనే చెప్పాలి. అక్కడ కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అఫ్కోర్స్ హేమంత్ సోరెన్ జైలుకి వెళ్ళడం రావడం జరిగింది. జేఎంఎం ఈసారి మళ్ళా సత్తా చాటాలి అన్నటువంటి ఒక కృత నిశ్చయంతో ఉంది. సో జార్ఖండ్లో ఈసారి భారతీయ జనతా పార్టీ కూడా, ఎందుకంటే అక్కడ వచ్చినటువంటి ఆరోపణలు కానీ అక్కడ రాజకీయ పరిస్థితులు కానీ ఏకంగా హేమంత్ సోరెన్ జైలుకు తీసుకుపోయినటువంటి జైలు పెట్టినటువంటి పరిస్థితి. సో అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఈసారి చాలా గట్టిగా పాగవేయాలని మాత్రం ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే హేమంత్ సోరెన్ ఇండియా కూటమిలో ఉన్నారు. అక్కడ మరీ ముఖ్యంగా పేదరికం కానీ లేదంటే గిరిజన ట్రైబల్ ఇష్యూస్ కానీ అట్ సేమ్ టైం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కాబట్టి భారతీయ జనతా పార్టీకి అంత ఈజీగా డైవర్ట్ అవుతారా ప్రజలు అన్నది ఒకటి చూడాలి. బట్ భారతీయ జనతా పార్టీ మాత్రం అక్కడ గెలుస్తా ఉన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తోంది. అట్ ద సేమ్ టైం ఇండియా కూటమి కూడా ఖచ్చితంగా ఈసారి మళ్ళీ అధికార పీఠం మళ్ళీ ఈసారి కూడా మాదే అన్నటువంటి ఒక ధీమాలో జేఎంఎం ఉంది. సరే, జార్ఖండ్ అఫ్కోర్స్ చిన్న విషయం అయినా కానీ దేశం మొత్తం ఎదురు చూస్తున్నటువంటి ఏకైక అంశం మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు. ఎస్, మహారాష్ట్రలో ఎవరు అధికారం చేజిక్కించుకోబోతున్నారు అన్నది ప్రధానంగా చాలా బెట్టింగ్స్ కూడా నడుస్తున్నాయి దేశవ్యాప్తంగా. ఈసారి మహారాష్ట్రలో ఎవరు గెలవబోతున్నారు, ఎందుకంటే మహారాష్ట్రలో చాలా అంశాలు కీలకంగా మారినటువంటి పరిస్థితి. రైతులు ఒక్కొక్క ఫార్మర్స్ మొత్తం వ్యవసాయం క్రైసిస్ లో ఉన్నటువంటి పరిస్థితి, నిరుద్యోగం చాలా తాండవం చేస్తున్నటువంటి పరిస్థితి. అటు బీసీలు, ఓబీసీలు, ఎంబీసీలు అంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి. అట్ ది సేమ్ టైం మరాఠా రిజర్వేషన్లు వాటికి సంబంధించి ఉద్యమం నడుస్తోంది. మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం నడుస్తోంది. మరాఠాలకు సంబంధించినటువంటి ఉద్యమకారులంతా కూడా బీజేపీకి తప్ప ఇంకా ఎవరికైనా ఓటేయండి అంటూ ఎన్నికల ప్రచారం చేసినటువంటి సందర్భం. సో ఇట్లాంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఈ బీసీలను ఎట్ ది సేమ్ టైం అంటే సామాజిక వర్గాల వారీగా వీళ్ళందరినీ కూడా చాప కింద నీరులాగా ఒక సోషల్ ఇంజనీరింగ్ చేసింది అన్నది ప్రధానంగా వినిపించినటువంటి అంశం. ఇంకా మరొక వైపు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎన్సీపీ 2గా విడిపోయింది, అటు శివసేన 2గా విడిపోయింది. సో ఈ 2గా విడిపోయినటువంటి పార్టీ అసలైన పార్టీ ఏది అన్నది కూడా ప్రధానంగా ఈసారి ఎన్నికల్లో ప్రజలు తేల్చబోతున్నారు.
సో బాంబే తీర్పు ఎట్లా పోతుంది, మొత్తం ఓవరాల్ గా మహారాష్ట్రాని 6 విభాగాలుగా డిస్కస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దాంట్లో శివసేన ఎవరిది అన్నది మాత్రం బాంబే నిర్ణయించబోతోంది. ఎందుకంటే బాంబేలో చాలా గట్టి పునాదులు ఉన్నాయి శివసేనకి. సో ఇట్లా నేపథ్యంలో శివసేన ఎవరిది అన్నది కూడా మనకు నిర్ణయం రాబోయేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా మరి ముఖ్యంగా ఇక్కడ చాలా అంశాలని మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మహారాష్ట్రలో మహాయుతి వర్సెస్ మహావికాస్ అఘాడి రెండింటి మధ్యలో పోటీ ఉంది. సో దీంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీ, ఎన్సీపీ అంటే అజిత్ పవార్ ఎన్సీపీ, శరద్ పవార్ ఎన్సీపీ రెండు ఉన్నాయి. సో అందులో ఎన్డీఏ కూటమిలో ఉన్నది ఇటు అజిత్ పవార్ ఎన్సీపీ, షిండే శివసేనలో కూడా మళ్ళీ ఠాక్రే శివసేన ఒకటి, షిండే శివసేన ఒకటి. సో ఇందులో శివసేన ఎవరిది అన్నది కూడా రేపు తేలబోతోంది. ఎందుకంటే ఏకంగా పార్టీ గుర్తులు కూడా లేకుండా అక్కడ పాత శివసేనకు సంబంధించినటువంటి విల్లు గుర్తు, ఆ తర్వాత కొత్త శివసేనకు సంబంధించి ఒక లాంతర్ లైక్ ఒక అగ్ని జ్వాల మనం అనుకోవచ్చు, జ్వాల ఉంటుంది కదా ఒలింపిక్స్ లో. సో అట్లాంటి ఒక కాగడ, ఎగ్జాక్ట్లీ కాగడని ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కమిషన్. సో ఇట్లా నేపథ్యంలో కాంగ్రెస్ తో ఉన్నటువంటిది ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ శివసేన, ఇదంతా మహావికాస్ అఘాడి కిందకి వస్తుంది. సో మహావికాస్ అఘాడి కాంగ్రెస్ పార్టీ కూటమితో, మహాయుతి భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడి వరకు ఇట్లా ఉంటే ఈసారి సర్వే సంస్థలు అంటే హర్యానాలో ఆల్రెడీ సర్వే సంస్థలకు చాలా పెద్ద ఝలకే పడ్డది. ఆ ఝలక్ నుంచి కోలుకొని ఈసారి సర్వే సంస్థల మీద అసలు కనీసం ఎక్కడ కూడా కించిత్ కూడా ఎక్కడ నమ్మకం లేనటువంటి పరిస్థితిలోంచి ఈసారి భారతీయ జనతా పార్టీ ఇక్కడ మళ్ళీ ఈసారి అధికారంలోకి రాబోతోంది, మహాయుతి ఈసారి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అంటూ ఒక సంచలనమైనటువంటి సర్వేని ఇవ్వడం జరిగింది. సో ఇది రాజకీయ పరంగా ఇచ్చిండ్రా లేదంటే ప్రజా పల్స్ పరంగా ఇచ్చిండ్రా అన్నది మాత్రం చూడాలి. ఒకవేళ ప్రజా పల్స్ పరంగా ఇస్తే గనక ఇక్కడ అగ్రికల్చర్ క్రైసిస్ కనిపిస్తోంది, మరాఠా రిజర్వేషన్ల అంశం కనిపిస్తోంది, ఎన్సీపీని శివసేనని భారతీయ జనతా పార్టీ చీల్చింది, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది అన్నటువంటిది ప్రధానంగా ప్రజల్లో ఉన్నటువంటి అంశం. వీటికి తోడు ప్రభుత్వం పైన ఎట్లాగో వచ్చేటువంటి వ్యతిరేకత ఉండనే ఉన్నది. మరి ముఖ్యంగా నాగపూర్ లాంటి ప్రాంతం మొత్తం కూడా ఉల్లి సాగు చేసేటువంటి రైతులు చాలా ఎక్కువగా ఉంటారు. సో వ్యవసాయం సంక్షోభం కూడా ఇక్కడ ఉంది. పంట ఏదైతే ధర పడిపోయిందో అంటే ఉల్లి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి టైంలో అక్కడ ఎగుమతిని ఆపేసి రైతుల పొట్టగొట్టారు అన్నది మహారాష్ట్రలో రైతులంతా కూడా నినదించినటువంటి అంశం. సో ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశం. సో వీటితో పాటు ఇంకా చాలా అంశాలు కూడా నిరుద్యోగం విషయంలో కూడా ఉన్నాయి. సేమ్ టైం వాటర్ క్రైసిస్ కూడా చాలా ప్రాంతాల్లో ఉంది. సో వీటన్నింటినీ తట్టుకొని ప్రజా వ్యతిరేకత ఉన్నా కానీ సర్వే సంస్థల విషయానికి వచ్చేసరికి మాత్రం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నది ఒక సంచలనమైనటువంటి సర్వే చేయడం జరిగింది. అయితే ఇందులో మరి ముఖ్యంగా మనం కొన్ని పాయింట్స్ ని చూడొచ్చు. శరద్ పవార్ ఎన్సీపీ ఈయన ప్రస్తుతానికి మనం కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఉన్నా కానీ ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ కి భారతీయ జనతా పార్టీ దగ్గరగా ఉంటే శరద్ పవార్ ఎటైనా స్టాండ్ తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. శరద్ పవార్ దగ్గర ఉన్నటువంటి మెయిన్ థింగ్ ఏంటంటే శరద్ పవార్ ముఖ్యమంత్రిగా ఉంటే భారతీయ జనతా పార్టీకి ఓకే. బట్ శరద్ పవార్ చెప్తుంది ఏంటంటే తన కూతురుని ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేస్తాను అన్నటువంటి ఒక స్లోగన్ తో రావడం జరిగింది. ఆ అంశాన్ని అధిష్టానం ముందు పెట్టడం జరిగింది. దానికి భారతీయ జనతా పార్టీ ఒప్పుకోలేదు. ఎందుకంటే కొత్త తరాన్ని ఎంకరేజ్ చేయడం కంటే పాత తరం సీనియారిటీ ఉండాలి అన్నది భారతీయ జనతా పార్టీ పెట్టినటువంటి ఒక షరత్ అనుకోవచ్చు. సో ఇట్లా నేపథ్యంలో ఆయన కూటమి వైపు ఉన్నారు. బట్ ద ఎండ్ ఆఫ్ ది టైం రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈయన కూడా మళ్ళీ పార్టీ మారేటువంటి అవకాశం ఉంటుంది. శరద్ పవార్ ఎటైనా స్టాండ్ తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. సో టెనీ కాస్ట్ 145 మ్యాజిక్ ఫిగర్ ని ఎవరు టచ్ చేస్తారన్నది మాత్రం ఇక్కడ ప్రధానంగా ఉంది. సో ఓవరాల్ గా 130 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూటమితో మొత్తం అన్ని స్థానాల్లో పోటీలో ఉన్నారు, 288 స్థానాల్లో. బట్ మ్యాజిక్ ఫిగర్ ని ఒకవేళ భారతీయ జనతా పార్టీ దగ్గరగా ఉంటే ఇక్కడ శరద్ పవార్ ఖచ్చితంగా స్టాండ్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది భారతీయ జనతా పార్టీకి అన్నది విశ్లేషకుల నుంచి వస్తున్నటువంటి మాట. సో ఇది రాజకీయ వర్గాల్లో కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. ఇట్లాంటి నేపథ్యంలో ఇక్కడ ఇంకొక పాయింట్ ను కూడా ఏది అవిభజిత అంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు పార్టీ ఏది ఎన్సీపీ కానీ శివసేన కానీ అప్పుడు 2019లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లెక్కలు ఒక్కసారి మనం చూస్తే భారతీయ జనతా పార్టీకి అప్పుడు సొంతంగా 105 స్థానాల్లో రావడం జరిగింది. శివసేన 56 అసెంబ్లీ స్థానాల్లో గెలవడం జరిగింది. ఎన్సీపీ 54 స్థానాల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ 44 స్థానాల్లో ఉంది. ఇక్కడ అవే పార్టీల్లోంచి ఇండిపెండెంట్లుగా రెబల్ గా బరిలోకి దిగిన వాళ్ళే దరిదాపు 29 మంది ఉన్నారు. సో ఈసారి కూడా
అవే పార్టీల్లోంచి అంటే ఎన్సీపీ 2 పార్టీల్లోంచి, శివసేన 2 పార్టీల్లోంచి, కాంగ్రెస్ లోంచి, భారతీయ జనతా పార్టీలోంచి కూడా దరిదాపు ఒక 30 నుంచి 40 మంది వరకు ఇండిపెండెంట్ గా రెబల్ గా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు కూడా ఈసారి గెలుపును డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి మహారాష్ట్రలో. సో వీళ్ళు ఎటు స్టాండ్ తీసుకున్నా కానీ, ఎందుకంటే వీళ్ళకు స్థానికంగా ఆ బలం ఉంది, ప్రజల్లో అట్లాంటి చరిష్మా ఉన్నటువంటి నాయకులే ఈసారి ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. సో ఇదొకటి అంశం. ఇది 2019లో. 2024కు వచ్చేసరికి పార్టీ 2 ముక్కలుగా అయిపోయింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ పార్టీలను చీల్చి ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది అన్నది ప్రజలు కానీ దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీకి అదొక మచ్చలాగుంది. ఈవెన్ ఎవ్రీ స్టేట్ లో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా భారతీయ జనతా పార్టీని ఈ అంశాన్ని మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించి శివసేనను 2గా చీల్చారు. సో మీరు చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, పార్టీలను చీల్చినటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి వ్యవహారం భారతీయ జనతా పార్టీ అన్నది ఒక మూట కట్టుకుంది. సో ఈ అంశంలోంచి 2019కి వచ్చేసరికి ఈసారి 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సొంతంగా 13 స్థానాలు వస్తే భారతీయ జనతా పార్టీకి కేవలం 9 స్థానాలు వచ్చాయి లోక్సభలో. గతంతో పోలిస్తే కూడా చాలా తక్కువనే చెప్పాలి. సో శివసేన, ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి శివసేన 9 స్థానాల్లో, శరద్ పవార్ ఎన్సీపీ 8 స్థానాల్లో, షిండే శివసేన ఇక్కడ వీళ్ళకు 7 స్థానాల్లో పార్లమెంట్ లో గెలవడం జరిగింది. ఇక ఎన్సీపీ అంటే ఏదైతే ఉద్ధవ్ ఠాక్రేని విభేదించి ఆయన మళ్ళీ ఎన్సీపీని చీల్చి ఇంకో ఎన్సీపీ పార్టీ పెట్టడం జరిగిందో ఆయన కేవలం 1 స్థానం మాత్రమే వచ్చింది. సో ఇట్లాంటి నేపథ్యంలో వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ ప్రాంతాల్లో కూడా మహారాష్ట్రలో ఉన్నటువంటి 6 ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 6 విభాగాల్ని కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతాన్ని శాసించేటువంటి పరిస్థితులు. సో దాంట్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు విదర్భ ఒకటి, పశ్చిమ మహారాష్ట్ర ఒకటితో పాటు కొంకన్ ఒకటి, మరాఠ్వాడ ఒకటి, అట్ ది సేమ్ టైం ముంబై అనేది చాలా కీలకమైనటువంటి సిటీ, ఆర్థిక రాజధాని మహారాష్ట్రకు ముంబై. సో ఇవి కూడా ముంబై అనేది చాలా కీలకంగా ఈసారి మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెజీనా. ఎందుకంటే శివసేనని 2 గ్రూపులుగా విభజించిన తర్వాత, 2గా విడిపోయిన తర్వాత ముంబైలో చాలా టఫ్ ఫైట్ అనేది నడుస్తోంది ఇప్పటికీ కూడా. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే, ఎవరు ఎక్కువ స్థానాలు గెలిస్తే ముంబై ప్రజల తీర్పు ఎటు ఉంటుందో శివసేన వాళ్ళదే అన్నది ప్రధానంగా ఇక్కడ చర్చ. ఎందుకంటే గుజరాత్ నుంచి విడిపోయినటువంటి క్రమంలో అంటే ముంబై మాకు కావాలని ఆనాడు గుజరాత్ డిమాండ్ చేసినటువంటి క్రమంలో అంబేద్కర్ ఒక మాట చెప్పడం జరిగింది, కిరాయిదారులు ఎప్పటికీ కూడా కిరాయిదారులే, ముంబై మహారాష్ట్రదే, గుజరాత్ కి సంబంధం లేదు అన్నది. ఇక్కడ పాయింట్ ఏంటంటే మహారాష్ట్రకు రావాల్సినటువంటి ప్రాజెక్టులు కానీ, మహారాష్ట్రకు రావాల్సినటువంటి కంపెనీస్ అన్ని కూడా గుజరాత్ కు తరలిపోతున్నాయి అన్నది మహారాష్ట్ర ప్రజల్లో, మరాఠీల్లో చాలా బలంగా నాటుకుపోయినటువంటి అంశం. సో గుజరాత్ వర్సెస్ మరాఠీలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఈసారి ముంబైలో మనకు ప్రత్యక్షంగా చూడొచ్చు. రేపు కౌంటింగ్ లో అది మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఉద్ధవ్ ఠాక్రేకి బలమైనటువంటి ప్రాంతం ముంబై ప్రాంతం. సో ఇక్కడ ముంబై ముంబై తీర్పు ఎట్లా ఉండబోతుంది అనేది మాత్రం చాలా ఒక రసవతరమైనటువంటి గేమ్ ఉంటుందనే చెప్పాలి. రేపు ఈ పార్టీకి ఎట్లా ఉంటుంది, శివసేన ఎవరిది, అసలైన శివసేన ఎవరిది అన్నది మాత్రం మనం ఒక ఎక్సైట్మెంట్ తోటి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అనే చెప్పాలి. తర్వాత గోవా ప్రాంతానికి సంబంధించినటువంటి, కొంకన్ సంబంధించినటువంటి ఇంకొక ప్రాంతాన్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయొచ్చు. సో 1980s వరకు కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతం. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బాల్ ఠాక్రే శివసేనను స్థాపించి కాంగ్రెస్ పార్టీ కంచుకోటను బద్దలు కొట్టి అక్కడ మహారాష్ట్రలో శివసేన పార్టీ జెండా ఎగరేయడం జరిగింది. ఆ ప్రాంతం మొత్తం కూడా శివసేన జెండాలు ఎగరేసినటువంటి చరిత్ర ఈ ప్రాంతానికి. సో మొన్న లోక్సభ ఎన్నికల్లో కూడా ఇక్కడ అధికార కూటమి కొంత ప్రభావం చూపించినప్పటికీ కూడా ఇక్కడ ఈ 2 గ్రూపుల్లో, శివసేన 2 గ్రూపుల్లో కూడా, ఎందుకంటే ఉద్ధవ్ ఠాక్రేకి బలమైనటువంటి పట్టున్నటువంటి ప్రాంతం కాబట్టి, బాల్ ఠాక్రే వారసత్వం నుంచి వచ్చినటువంటి ప్రాంతం కాబట్టి, సో ఖచ్చితంగా ఇక్కడ బలమైనటువంటి పోటీ ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి అనుమానం లేదని చెప్పాలి. ఇంకా మరాఠ్వాడ గురించి కూడా ప్రస్తుతానికి మనం చర్చించాల్సినటువంటి అవసరం. సో ఇక్కడ 35% మంది మరాఠీలే ఉంటారు. దీంట్లో ఇప్పుడు గత 2-3 సంవత్సరాలుగా మరాఠీల రిజర్వేషన్ అంశం అనేది చాలా రోజులుగా జరుగుతున్నటువంటి ఒక ఉద్యమం. ఒకవేళ మరాఠీలకు రిజర్వేషన్ ఇస్తే బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ లో కోత పడుతుందంటూ కూడా మరాఠీల వర్సెస్ బీసీలుగా మారిపోయినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఇక్కడ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. బట్ అనూహ్యంగా దురదృష్టవశాత్తు ఎన్నికల ముందు ఆ ఛత్రపతి శివాజీ విగ్రహం నిట్ట నిలువుగా కుప్పగూలడం జరిగింది. ఇది కూడా ఈసారి ఎన్నికల్లో మరాఠీలకు చాలా మింగుడు పడినటువంటి అంశం. ఎందుకంటే మరాఠా వాసుల దైవంగా భావిస్తారు.
ఛత్రపతి శివాజీ. సో అట్లాంటి విగ్రహం ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కన్నీళ్లు పెట్టుకుంటూ క్షమాపణలు నేరుగా ప్రజలకు బహిరంగ సభలో చెప్పినటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ కూడా ఇటు శివసేన 2 గ్రూపులు, ఎన్సీపీల 2 గ్రూపులు కూడా పోటాపోటీగా ఉంటాయి. సో ఇక్కడ ఓబీసీల ప్రభావం ఎంతవరకు ఉంటుంది, సోషల్ ఇంజనీరింగ్ భారతీయ జనతా పార్టీ చేసింది అన్నది కూడా ప్రధానంగా వినిపించినటువంటి అంశం. బట్ ఎంతవరకు ఇది పనిచేస్తుంది అన్నది చూడాలి. సో తీర్పు ఎట్లా ఉంటుంది, మరాఠవాడలో మరాఠీల తీర్పు ఎట్లా ఉంటుంది అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఓవరాల్ గా ఫైనల్ గా రెజినా, సో రేపు ఉదయం 8 గంటలకు లెక్క మొదలు కాబోతోంది, కౌంటింగ్ స్టార్ట్ కాబోతోంది. దేశం మొత్తం కూడా ఎదురు చూడబోతుంది. ఎందుకంటే హర్యానాలో చాలా వ్యతిరేకత వచ్చింది, మనందరికీ తెలుసు. అక్కడ రెజ్లర్ల వ్యతిరేకత వచ్చింది, రైతుల తిరుగుబాటు జరిగింది. మరి ముఖ్యంగా నల్ల చట్టాలు రైతులు తిరుగుబాటు చేస్తేనే రైతు చట్టాలని కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేయడం జరిగింది, వాటిని రద్దు చేస్తూ మళ్ళీ వెనక్కి తీసుకుంది. సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈసారి గెలుస్తుంది. అసలు ఎక్కడ కూడా ఏ సర్వే సంస్థలు కూడా అంచనా వేయలేదు, ఏ రాజకీయ విశ్లేషకులు కూడా కనీసం ఇంచంత కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని. కాకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ బీసీలందరినీ కూడా ఆ నాయకత్వాన్ని చాప కింద నీరులాగా భారతీయ జనతా పార్టీ ఒక సోషల్ ఇంజనీరింగ్ వర్క్ చేసిందనే చెప్పాలి. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఇంకో తప్పిది ఏంటంటే, సో కర్ణాటకలో గెలిచిన తర్వాత, తెలంగాణలో గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఈసారి హర్యానాలో గెలవబోతున్నాం అన్నటువంటి ఒక ధీమానా లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనే చెప్పొచ్చు. సో ఆమ్ ఆద్మీ పార్టీని వదిలిపెట్టి ఆమ్ ఆద్మీ పార్టీని కలుపుకోకుండా సొంతంగా కాంగ్రెస్ పార్టీ వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి హర్యానాలో చావు దెబ్బ దాకింది. సో ఆ తర్వాత అట్లాంటి మిస్టేక్ మళ్ళీ చేయకుండా ఈసారి మహారాష్ట్రలో చాలా తీవ్రమైనటువంటి ప్రచారం అయితే చేసిందని చెప్పాలి. బట్ సర్వే సంస్థలు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ మహాయుతి కూటమి ఈసారి అధికారం చేపట్టబోతుందని చెప్తుంది. బట్ ఎగ్జిట్ పోల్స్ వేరు, ఎగ్జాక్ట్ పోల్స్ వేరు. చాలా సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ మొత్తం కూడా తలకిందులైనటువంటి పరిస్థితులు మనం చూసాం. బట్ రేపు ఏం జరగబోతుందని మాత్రం చూడాలి. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలు కాబోతోంది. రేపు ఈ సమయానికి మహారాష్ట్ర కింగ్ ఎవరు, మహారాష్ట్ర శివసేన ఎవరిది, మహారాష్ట్ర ఎన్సీపీ ఎవరిది, భారతీయ జనతా పార్టీ ఒకవేళ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటే గనక శరద్ పవార్ ఎటువైపు నిర్ణయం తీసుకుంటారు అన్నది మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. రెజినా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.